యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఆమేన్ చెప్పండి. మన తండ్రి వ్యవసాయకుడు. ఆమేన్. మనం ఏమై ఉన్నాము? వ్యవసాయమై ఉన్నాము. హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు ప్రభు వ్యవసాయకుడుగా, కొన్నిసార్లు తోట మన్నవాడుగా, కొన్నిసార్లు తండ్రిగా, కొన్నిసార్లు కుమారుడుగా, అట్లా ఆయన ప్రత్యక్షత కనబరుచుకుంటున్నారు. హల్లెలూయా. ఎందుకు ప్రత్యక్ష కనబరుచుకుంటున్నారంటే ఆయన గురించి మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. తండ్రిగాను, కుమారునిగాను, పెళ్లి కుమారుగాను, లేదు తోటమాలవాడుగాను, వ్యవసాయదారుగా ఆయన మన మధ్య కనపరుచుకుంటాడు. ఒకసారి తండ్రిగా వస్తాడు, ఒకసారి కుమారుగా వస్తాడు. అన్నీ ఆయనే, మహాదేవుడు. ఆమేన్. ఎవరైనా మహాదేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరైనా మహాదేవుడు, ఈ లోక రక్షకుడు, సృష్టికర్త, ఆయనే సమస్తం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మన తండ్రి వ్యవసాయకుడు. మన తండ్రి వ్యవసాయకుడు. మనము వ్యవసాయం ఉన్నాం, అని దేవుడు చేసిన వ్యవసాయంగా ఉన్నాం మనం. హల్లెలూయా. ఎందుకంటే ఒక వ్యవసాయకుడు ఏం కోరుకుంటాడు? మంచి పంటలను కోరుకుంటాడు, మంచి ఫలం రావాలని కోరుకుంటాడు, మంచి మంచి విత్తనాన్ని విత్తేవాడు వ్యవసాయకుడు. హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో అక్కడ ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. ప్రభు ఒక ఉపమానం మీరు బాగా ఉందండి. ప్రతి ఆదివారము మీ అందరికి ప్రవచనంతో మాట్లాడతారు. మీకు ఏం జరుగుతుంది, ఏమి జరగబోతుంది అన్ని మాట్లాడుతున్నారు. అందుకే బైబిల్ చెప్తుంది, పందుల ఎదుట ముత్యములు వేయొద్దు అంటాడు దేవుడు. ముత్యముల గురించి పందికి తెలియదు. అందువల్ల మీరు బాగా వినండి. మీతో ప్రవచనము ఇది మీకు సంబంధించిన, మీకు రాబోయేది దేవుడు అందరితో మాట్లాడతాడు. అందరితో జరగబోయేది, జరిగింది అన్ని కూడా మాట్లాడతాడు. ఇది వాక్యమే కాదు, ప్రవచనం కూడా. ఇది చేసేసిన అందుకే బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, పందుల ఎదుట, కుక్కల ఎదుట ముత్యము వేయవద్దు అంటే దానికి తెలియదు విలువ. పందు అంటే పందికి బిర్యానీ పెట్టి తెలుస్తుందా? బాగా రుచి తెలుస్తుందా? అది కంటే అందుకే చెప్తున్నా, బాగా వినాలి. మీకు సంబంధించే విషయాలు ఉంటాయి దీంట్లో. దాన్ని విని మనం మార్చుకోవాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి పిల్లలు, మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాను. ఏవనగా, పరలోక రాజ్యమును తన పొలములో మంచి విత్తనం. ఆమె చెప్పండి. ఎవరి పొలం అంట? ఎవరి పొలం అంట? చదవచ్చు. ఎవరి పొలం అంట? సంగతి ఎవరో సంగతి చేయాలి. సంగతి చదివి హల్లెలూయా. ఇప్పుడే మీరు చెబుతున్నాను, చదవండి మళ్ళా. ఆయన మరొక ఉపమానము వారితో చెప్పెను. ఏవనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము. ఆమేన్. హల్లెలూయా. తన పొలము. ఆయన ఏమై ఉన్నాడంటే తన పొలమై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడంటే వ్యవసాయిగా ఉన్నాడు. ఆయన తోటమాలిగా ఉన్నాడు, తండ్రి అయి ఉన్నాడు, కుమారుడై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు. అన్ని కూడా ఆయనే. హల్లెలూయా. ఈయన కులం కాదు, ఈయన మతం కాదు, ఈయన క్రైస్తవుడు కాదు, ఈయన హిందూ కాదు, ఈయన ముస్లిం కాదు. ఆయన మాత్రం. ఆమేన్. ఆమేన్. ఎవరైనా ఆయన కులం కాదు, మతం కాదు, ఆయన ఒక ప్రాంతం కాదు. ఆయన
దేవుడు. చూడు, ఆయన అంటున్న ప్రియులారా, ఆయన నా తండ్రి వ్యవసాయకుడు. ఆయన మంచి వ్యవసాయకుడు, మంచి వ్యవసాయకుడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, తన పొలము, ఎవరిదంటే పొలము? ఎవరిది పొలం అంటే? పొలం ఎవరిది? దేవుంది. ఆమేన్. ప్రభుది. దేవునికి స్తోత్రం. పొలం ఎవరిది? దేవుంది. ఆమేన్. దేవుని పొలములో చూడండి, పొలములో మంచి విత్తనం విత్తారంట, మంచి విత్తనం. హల్లెలూయా. ఎవరి పొలం విత్తాడు? తన పొలములో, దేవుని పొలం. పొలం ఎవరిది? నీదా నాదా? దేవునిది. చూడండి, అపోస్తలుల కార్యము 20 అధ్యాయము 28 వచనం. బాగున్నారు. మీకు దీని గురించి వాక్యం తెలియదు, నేను అందరూ చెప్తున్నాను. వాక్యం అనేది తెలియదు, మీకు తెలియదు యేసు స్వామి మాత్రమే. హల్లెలూయా. చూడండి, అపోస్తలుల కార్యము 20 అధ్యాయము 28 వచనం. తన దేవుడు తన స్వరక్తమునిచ్చి, ఆమేన్, ఎవరిచ్చాడంట? ఇప్పుడు ఇక్కడ ఏం కనిపిస్తుంది నీకు? ఇక్కడ యేసయ్య ఏం కనిపిస్తున్నాడు? బాగా వాళ్ళు పదం పెట్టారు, సంగతి అయిపోయింది మెయిన్. దేవుడు ఏమైందంట? ఇప్పుడు యేసయ్య ఎవరు అక్కడ? అలా చదువు, కన్నడ చదువు. వదు ఎవరిచ్చాడు రక్తము? అప్పుడు యేసయ్య ఎవరు? పదం పెట్టు. దేవుడు ఏమన్నంట? దేవుడు తన స్వరక్తమునిచ్చాడంట, పొలం పొందాడంట. ఏ పొలం అది? ఆమేన్. ఏమది? దేవుడు తన స్వరక్తమునిచ్చి ఒక పొలాన్ని కొన్నాడంట. హల్లెలూయా. ఏం కొన్నాడు? ఏమిచ్చి కొన్నాడు? తన స్వరక్తం, సొంత రక్తాన్ని. హల్లెలూయా. దేవుడు సొంత రక్తాన్ని ఇచ్చి పొలమును కొన్నాడు. పొలమును కొని ఒక మంచి విత్తనము. ఎట్లాంటి విత్తనం ఇచ్చారంట? మంచి విత్తనం. అది ఏం విత్తనము? చూడండి, గలతీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం. బాగా రాసుకోవాలి. దేవుడు ఏమై ఉన్నాడు? వ్యవసాయకుడు. దేవుడు ఎవరు? వ్యవసాయకుడు ఉన్న ఆయన తన పొలములో మంచి విత్తనం విత్తారంట. ఆ విత్తనం ఏమంటే సమాధానము. చదవండి, గలతీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఏ విత్తనం అంటే అది? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా. ఇది విత్తనం. ఇది మంచి విత్తనం. విత్తేది ఎవరు? పొలం అయిందే, విత్తనం ఆయనే. విత్తేది ఎవరు? ఇప్పుడు మళ్ళా చదువు, మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. విత్తేది ఎవరు? విత్తేది ఎవరు? ఆయన వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషును పోలి. ఎవరు ఆ మనిషి? ఆ మనిషి ఎవరు? యేసు ప్రభు. పొలం ఎవరిది? దేవుని, యేసు ప్రభుది. తన పొలములో విత్తిన మంచి విత్తనము ప్రభే. విత్తినది ఎవరు? ప్రభే. అక్కడ అన్ని ఆయనే కనిపిస్తాడు. అన్ని అంటే పొలము అంటే సంఘము. పొలం అంటే సంఘం. ఈ సంఘములో ప్రియులారా, తన పొలములో అంటే తనదంటే ఎట్లా? తన స్వరక్తాన్నిచ్చి, తన సొంత రక్తాన్నిచ్చి దేవుడు కొనుక్కొని ఆయన మంచి విత్తనం విత్తి, ఆ విత్తనం ఏమంటే ప్రేమ, దీర్ఘశాంతము, సమాధానము, దయాళత్వము, దీర్ఘశాంతము, ఇదన్నీ కూడా మంచి అన్ని కూడా మంచి విత్తనాలు విత్తారంట పొలంలో.
విత్తితే ప్రియులారా ఒకరోజు ఏం చేస్తుంటే విశ్వాసులంతా శిష్యులంతా వచ్చి ఆ పొలాన్ని టెస్ట్ చేస్తారంట. పొలాన్ని ఏమిది? గోధుమ. పొలంలో ఏం విత్తాడు? గోధుమ విత్తాడంట. విత్తిన తర్వాత గోధుమ అంటే యేసుక్రీస్తు. మంచి విత్తనం విత్తిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత పక్కన కనిపించింది ఒక గురుగులు కనిపించినంత ప్రియులారా. ఏం కనిపించంత? గురుగులు. 32, 13, 32, 36, 32 చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 36. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, అప్పుడైనా జన సమూహములను పంపివేసి ఇంటిలోకి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి పొలములోని గురుగులు కూర్చిన ఉపమానం భావము మాకు తెలియచెప్పమని. అందుకైనా ఇట్లా నేను మంచి విత్తనం విత్తేవాడు ఎవరు? మనుష్య కుమారుడు అనగా యేసు ప్రభు. మంచి విత్తేది ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు దేవుడు తన పొలములో మంచి విత్తనం విత్తాడు. మంచి విత్తనం అంటే ఏమి? సమాధానము, ప్రేమ, ఇదన్నీ ఆత్మ ఫలంతా విత్తనం. విత్తింది ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు సంఘంలోకి మీరందరూ ఉన్నారు ఇక్కడ సంఘంలోకి. ఇప్పుడు శిష్యులు టెస్ట్ చేసినప్పుడు గురుగులు వచ్చిందంట. గోధుమ తోట పక్కన గురుగులు కూడా ఉందంట. ఇప్పుడు ప్రభు అడుగుతాడు, ప్రభు ఈ ఉపమానం ఏమి అంటే దేవుడు చెప్తున్నా చూడండి, అందుకని ఇట్లనను మంచి విత్తనం విత్తేవాడు మనుష్య కుమారుడు. మరి గురుగులు ఎవరు విత్తారు? గురుగులు ఎక్కడి నుంచి వచ్చింది అంటే చెడ్డ విత్తనాలు. చెడ్డ విత్తనాలు ఏమి తెలుసు? చెడ్డ విత్తనాలు అంటే ఏమి? గలతీకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి 19 చూడండి. శరీర కార్యములు స్పష్టముగా కనిపిస్తుంది. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత్వము, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్ష్యలు, భేదములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటు. ఇది ఎవరు విత్తింది? చెప్పండి. మీ దగ్గరికి వస్తాయండి. ఇది ఎవరు విత్తింది? దేవుడు చూడు ప్రియులారా, ఆయన మంచి వ్యవసాయకుడు ఉన్నాడు. తన పొలంలోకి సొంత రక్తమునిచ్చి సంఘాన్ని సంపాదించుకున్నాడు. ఆ సంఘములకు వచ్చిన విశ్వాసి ఎలా ఉన్నాడంటే మంచినే విత్తాడు. వాక్యం మంచి విత్తనం విత్తాడు. మంచిది విత్త మంచి రావాలా. మరి గురుగులు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ చెడ్డ తలంపులు ఎక్కడ వచ్చింది? ఇది శత్రువు నిద్రపోయేప్పుడు విత్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చీకట్ల రాత్రిలో వచ్చి శత్రువు వచ్చి ఏం చేయాలంటే వాడి విత్తనం విత్తి మెల్లిగా జారుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మన ఈ శరీర కార్యములు ఎవరిలో ఉందో ఎవరు విత్తారు? దేవుడు విత్తాడా? అపవాది విత్తాడా? చెప్పండి. కొంతవరకు వచ్చేసి చెప్పండి. అప్పుడు మీలో ఉందా లేదా? చెప్పండి. ఉందా లేదా? ఉందా లేదా? ఏం సఖ్య ఉందా లేదా? పగ, అసూయ, కక్ష, దూషణ ఉందా లేదా? ఇప్పుడు ఎవరు విత్తున్నది? దేవుడా? దేవుడు విత్తాడు. ఆయన గోధుమని విత్తాడు. గోధుమనగా విత్తనము యేసుప్రభే విత్తాడు విత్తనం. మరి ప్రభా, ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చింది? అన్ని బాగానే ఉంది. విత్తిన తర్వాత అన్ని గోధుమ అనుకున్నాము. అది అన్ని కూడా గోధుమ తోట అనుకున్నాడు. దేవుడు ప్రార్థన చేసి, ప్రభా వారి కుటుంబం ఎదగాలా, వారు బాగా ఫలించాలా, వారు బాగా అభివృద్ధి చెందాలా, సంఘ బిడ్డలు దీవించబడాలా, సంఘ బిడ్డలు ఆస్వాదించాలా, సంఘ బిడ్డలు అన్యుల మధ్యలో గౌరవం ఉండాలి. ప్రభా గౌరవం ప్రభు ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఏం ప్రార్థన చేసుకుంటాడంటే, సంఘంలోకి వచ్చిన తర్వాత సంఘ బిడ్డలు బాగుండాలని ప్రార్థన చేస్తాడు దేవుడు. యేసు ప్రభు ప్రార్థన.
హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే నా ప్రార్థనకు నాకు జీతం కరెక్ట్గా ఉంది. నా ప్రార్థనకి నాకు జీతం కరెక్ట్గా ఇస్తుంది అంటే నాలో తప్పు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు చూడండి ప్రియులారా, అది బాగా ఫలించాలి, మంచి విత్తనము, అది మంచి ఫలము రావాలని యేసుక్రీస్తు బాగా ప్రార్థన చేస్తారు తండ్రి దగ్గరికి. బాగా రావాలి, ఫలం, మంచి ఫలం రావాలా అని ప్రార్థన చేస్తే ఇది గురుగులు వచ్చిందే, గురుగులు వచ్చేస్తుంది. ప్రభా నేను ఎంత ప్రార్థన చేశాను, మరి బాధ ఉంటుందా లేదు? ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదు? ఏడు ప్రార్థన, ఆ బాధ నాకు ఉంది, ఆ బాధ నాకు ఉంది. మరి పరిశుద్ధాత్మను దుఃఖపరిచి మీరు సంతోషం ఉంటారా? మీరు సంతోషం ఉంటారా? పరిశుద్ధాత్మ దుఃఖపరచొద్దు బైబిల్ చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. పరిశుద్ధాత్మని దుఃఖపరచొద్దు. ఎఫెసీయులకు రాసిన దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దుఃఖపరిస్తే నువ్వు దేవుని ఆత్మను దుఃఖపరిస్తే నువ్వు నెమ్మదిగా ఉంటావా? మీతో సంఘంతో మాట్లాడుతున్నాను. దేవుని ఆత్మని దుఃఖపరిచి ఈ ప్రార్థనే కదా మిమ్మల్ని బాధపరిచింది, అవునా కదా? ఈ ప్రార్థనే కదా మీరు ఎదగించింది, ఈ ప్రార్థనే కదా మీరు బాగున్నారు. ఇప్పుడు ఏమైంది? మైండ్ ఇప్పుడు బుద్ధి ఏమైంది? ఈ పగ కక్ష, నువ్వు రాలేదు నేను రాలేదు, కనుక నువ్వు రాలేదు నేను రాలేదు. ఇది ఎవరు విచ్చారు? గురువులు. ఎందుకు ఐక్యం లేదు? ఎందుకు సమాధానం లేదు? మరి ఎవరు విత్తారు ఈ పగ, ఈ కక్షలు ఎవరు విత్తారు? సేవకుడికి వ్యతిరేక మాటలు, కక్షలు, అలాగే నిందలు పెట్టడం. మరి సంఘానికి వచ్చి ఏమి వింటున్న వాక్యం? నువ్వు సంఘానికి వచ్చి 6 వారాలుగా ఏమి వింటున్న వాక్యము? మన శోధనకు అప్పచెప్పబోతున్నాడు దేవుడు. నీ శోధన విసిరేస్తాడు దేవుడు. శోధించి పడిపోతున్నారు. ఆయన సచ్చినంత కూడా నన్ను శోధించని నేనంత నా న్యాయం రుజువుపరుచుకుంటాను. ఇదంతా దేవుడు మాట్లాడలేదా? దేవుడు మీతో మాట్లాడలేదా? మరి ఏమి వింటున్నావు? వాక్యం వచ్చే సంఘానికి మరి ఏమి వింటున్నారు? మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మీరు బాగుండదు. కొన్నిసార్లు శోధన వస్తాయి, మనకు సమానత్వం ఖర్చులకు ప్రభావం వస్తే కొన్నిసార్లు శోధన వస్తాయి. కొన్నిసార్లు దేవుడికి మన నీతికి వెళ్ళకపోతే సమస్యలు వస్తాయి. సమస్య ఆటం రేపు ఉచ్ఛన్నం అయిపోతుంది, ఆటోమేటిక్ సమస్యలు వచ్చేస్తాయి. కొన్నిసార్లు శోధనకి అప్పచెప్తారు. ఎందుకు అప్పచెప్తాడు? నీ విశ్వాసం పరీక్ష, నీ విశ్వాసానికి పరీక్ష. నువ్వు ఎలా విశ్వాసం ఉండావు? అపవాది శోధిస్తాడు. హల్లెలూయా. నీకు ఊరికే సంఘంలో ఉన్న అందరికీ ఊరికే శోధన రాదు. ఒకటి, నువ్వు తప్పు చేస్తూ వస్తాయి. ఒకటంటే దేవునికి సకరంగా లేకపోతే, నువ్వు దేవునికి యథార్థంగా తప్పిపోతే, ప్రార్థనలు తప్పిపోతే శోధిస్తాను. లేదు నువ్వు నీతిగా ఉంటే నేను యోబులాగా పరీక్ష చేస్తాను. ఇప్పుడు బంగారం కనిపించే అంటే దాని రుద్దితం తెలుస్తుంది, బంగారమే వెండి అని. అవునా కాదా? అవునా కాదా? అవును. మీరు బంగారం కాదు, బంగారం అంటే సంతోషం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, దేవుడు విత్తింది మంచి విత్తనం విత్తాడు. ఆ విత్తనం ఏమంటే ప్రేమ, ఆ విత్తనం ఏమంటే సమాధానం, ఆ విత్తనం ఏమంటే దీర్ఘశాంతము, దయాలత్వము. ఇది దేవుడు విత్తే ఈ శరీరకాన్ని ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎవరు విత్తారు? ఇదంతా ఎవరు విత్తారు అంటే సాతాను విత్తుతున్నారు. ఇప్పుడు మీరు అనుకుని మిమ్మల్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? సైతానా దేవుడా? చెప్పండి, దేవుడా సైతానా? మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఏదోని తోటలో మీరు మాట్లాడుతున్నారు. ఏదోని తోటలో తోటేసింది ఎవరు? దేవుడు. మరి ఆ చెట్టు ఫలం తెలివి జ్ఞానం ఇచ్చి చెట్టు ఫలం తినొద్దు అన్నాడు. దాని చుట్టూనే కంచి వేసినాడా?
వేసిన కంచె. ఏదైనా తోట చుట్టూ కంచె ఉంది, తోటలో ఉన్న చెట్టు ఫలం ఉంది. దేవుడు చెప్పాడు ఆదాము అవ్వకి, ఆ చెట్టు ఫలం తినొద్దు అన్నాడు. దాని చుట్టూ కంచె కొట్టినాడా? లేదు. చెట్ల మధ్య అది కూడా ఉంది, చెట్టు మధ్య అది కూడా చెట్టు ఉంది, దాని ఫలం తినొద్దు అన్నాడు. అంటే దీన్ని బట్టి చూస్తే మేలుకు కీడుకు మధ్యలో నీకు వివేచన శక్తి దేవుడు ఇస్తాడు. వివేచన ఆలోచన, మంచి తెలివి, మంచిను చెడు మధ్యలో నీకేమి ఇచ్చాడు దేవుడు? తెలివిచ్చాడు. అంటే రెండు రూములు, నరకము పరలోకం అని 2 రూములు తెచ్చి పెడతాడు. దేవుడే పెట్టింది. నీకు తెలివిచ్చాడు. ఏది కోరుకుంటావో అది ఇస్తాడు, బలవంతం లేదు. నువ్వు చెడు కోరుకుంటావా, నువ్వు చెడు రూమ్ పోతావు. నువ్వు మంచి కోరుకుంటావా, నువ్వు పరలోకానికి పోతావు. నువ్వు కీడు కోరుకుంటావా, కీడుకు పోతావు. నీవు మంచి కోరుకుంటావా, మంచి పోతావు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 30 అధ్యాయము 19 వచ్చి చూస్తే ఆశీర్వాదము శాపము, ఆశీర్వాదము శాపమును. ద్వితీయోపదేశ కాండము నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఎందుకు ఉంచా నీ ఎదుట? ఆకాశ భూమి సాక్షినికి, ఆకాశం భూమినికి సాక్షి. అంటే నువ్వు ఏది కోరుకుంటావో అది నీకు వివేచన శక్తి ఇచ్చాడు దేవుడు. నీకేమిచ్చాడు? వివేచన శక్తి నీకు ఇచ్చాడు దేవుడు. విషం ఇచ్చాడు, మంచి కూడా ఇచ్చాడు. ఏది కోరుకుంటే అది నీ ఇష్టం. దేవుడు క్రైస్తవ జీవితం బలవంతం కాదు, బాగుందండి. క్రైస్తవ జీవితం బలవంతం చేయదు నిన్ను. నీవు ఏది కోరుకుంటావో అది జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏదైనా తోటలో దేవుడు తోటను వేశాడు. ఆ చెట్టు ఫలం తినొద్దు అన్నాడు, దాని చుట్టూ కంచె వేయలేదు. నీవేది తింటావో అది జరుగుతుంది. ఇప్పుడు యేసు ప్రభు చూడండి, ఈ గురుకులు ఎక్కడి నుంచి వచ్చి శిష్యులు అడుగుతున్నారు. ఏమంటున్నారు? ప్రభా, ఈ గురుకులు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఉపమానం అర్థం ఏమి? ఈ ఉపమానం మేము ఎలా అర్థం చేసుకోవాలా? ఈ గోధుమ తోటలో గురుకులు ఎక్కడి నుంచి వచ్చిందంటే అది శత్రువు విత్తిన విత్తనము అన్నాడు. శత్రువు ఎప్పుడు విత్తారు? బాగానే వస్తున్నారు చర్చికి, బాగానే ఉన్నారు, బాగా ఆరాధిస్తారు, బాగా పాటలు పాడతారు, సమాధానం ఉన్నారు, అంతే బాగానే ఉంది, మరి ఈ కక్షలు, ఈ క్రోధములు, ఈ అసూయ ఇవన్నీ ఎక్కడి నుంచిందంటే అపవాది విత్తాడు. ఏమి విత్తాడు? అపవాది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసు ప్రభు ప్రార్థన చేస్తాడు, అన్ని బాగానే జరిగింది. చూడండి, లూకాసు సువార్త 6వ అధ్యాయము, బాగా వినాలి. లూకాసు సువార్త మన మందస్సు గురించి, ప్రత్యక్ష గురించి మనము వాక్యం ధ్యానిస్తున్నాం. మీకు అర్థం కాని కోసము ఇప్పుడు ఇదన్నీ చెప్తుంది వాక్యం. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం నుంచి. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకి వెళ్ళి దేవుని ప్రార్థించడం యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వాళ్ళు 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలుల పేరు పెట్టెను. రాత్రి అంతా ప్రార్థన చేశాడు యేసు ప్రభు. 12 మందిని తీసుకొచ్చింది వరుసగా నిలబెట్టి వారందరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. అందులో ఒకడు ఎవరు? 12 మంది ఎవరు? ఒక దానిలో ఒకడు. ఎందుకు లేదు అర్థం చేస్తాం. హల్లెలూయా. 12 మందిలో శిష్యులలో ఒకడు దొంగ. మరి అందరి మీద చిన్న పెట్టి ప్రార్థన చేశాడు. దొంగ ఎట్లా వచ్చాడు? పన్నెండు మందికి వరుసగా ఆయన ప్రార్థన చేశాడు. వారి తల మీద చేపెట్టి ప్రార్థన చేశాడే. దొంగ ఎట్లా వచ్చాడు? ఇస్కరియోతు యూదా ఎట్లా వచ్చాడు అంటే అందుకే చెప్తున్నప్పుడు ఇలాగా ఈ రోజులో సంఘమును చూస్తే సంఘమును గురుకులు ఉంది, గోధుమలు ఉంది. హల్లెలూయా. ఈ గురుకులు అపవాది విత్తనం. పొలం అన్నది సంఘం. సంఘములు గురుగులు ఉంది, గోధుమలు ఉంది. హల్లెలూయా. గురుగులు ఉంది, గోధుమలు ఉంది. నువ్వు గురుగుల గోధుమ
పైకి చెప్పండి నేను గోధుమ అని, మీరు పైకి చెప్పి నేను గోధుమలు అని. మన బుద్ధి చెప్తుంది, నీ ఆలోచన చెప్తుంది. ఎందుకంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మంచి విత్తనం విత్తాడు దేవుడు. ఆయన ప్రేమ విత్తాడు, ఆయన ఆశానికలు విత్తాడు, ఆయన శాంతిని సమాధానం విత్తాడు. కానీ ఇది పగతో వస్తూ ఉంది, ఇది కక్షతో వస్తూ ఉంది, ఇది అసూయతో వస్తూ ఉంది, ఇది శరీరకాలతో వస్తూ ఉంది. మరి విత్తనం ఎవరు? ఆయన నేనే కదా విత్తాను. దేవుడు చెప్తాడు, పొలం అయిందే, తన పొలం అయిందే, విత్తనం అయినే, ఆయనే విత్తాడు, మనిషి కుమారుడు విత్తాడు. మరి ఎక్కడ వచ్చింది? ఎలా వచ్చింది ప్రభా? ఈ ఉపమానం మాకు అర్థం కాదు ప్రభా, మాకు చెప్పండి ప్రభా అంటే దాని కింద మనం చెప్తాను, చదవండి. మన 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 36 చూడండి. అక్కడ ప్రభు చెప్తున్నాడు, మత్తయి సువార్త 13వ అధ్యాయము 36 నుంచి చూడండి. 37 చదివాము. 38 పొలము ఈ లోకం మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. మరి ఎవరి సంబంధి ఇప్పుడు చెప్పండి? ఎవరి సంబంధి? మీరు దేవుని సంబంధా, దుష్టుని సంబంధా? మీరు బాగా వినండి. ఎట్లా వచ్చింది అంటే అపవాది రాత్రిలో వచ్చి కళల ద్వారా విత్తేసుకోతాడు. కళ నీకు వస్తుందంటే, నీకు కళ వస్తుంటే నువ్వు ఎవరితో చెప్తున్నావు? మీరు ఎవరితో చేస్తున్నారు? అది ఇంట్లో గొడవ పెట్టేసుకోతుంది. సైతాన్ ఏం చేస్తుంటే ఇంట్లో గొడవ పెట్టుకోవాలి. అపవాది గొడవ పెడతాడు మెల్లిగా. ఏదో తోట పాము ఎలా వచ్చింది? బాగా ఏదో తోట పాము ఎలా వచ్చింది? దేవుని తోటే కదా. అంటే ఆయన మంచిని విత్తాడు, చెడుని విత్తాడు. నువ్వు ఏది స్వీకరిస్తావో నీకు వివేచన శక్తి ఇచ్చాడు. ఏది చేయాలనో ఏది చేయకూడదని నీకు వివేచన శక్తి ఇచ్చాడు. ఏది మాట్లాడాలనో ఏది మాట్లాడకూడదని నీకు వివేచన శక్తి ఇచ్చాడు. నరకానికి పోతావా, పర్లోకానికి పోతావా, నీ ఇష్టం, అది నీ ఇష్టం. హల్లెలూయా. ఎందుకంటే నీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, దేవుడికి తెలివినిచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు. మంచి కోరుకుంటే మంచి జరుగుతుంది, చెడు కోరుకుంటే చెడు జరుగుతుంది. హల్లెలూయా. చూడండి ఇక్కడ చెప్తున్నాడు 39లో, వాటిని విత్తిన శత్రువు అపవాది. ఈరోజు నీకు పగ, ఈరోజు కోపం వస్తుందా? అసూయపడుతున్నావా? దూషిస్తున్నావా? ఇది ఎవరి విత్తి ఉంది అంటే అపవాది. నేను బాగానే ప్రార్థన చేస్తున్నానే, నేను బాగానే ఉన్నానే. లేదు, నీకు వివేచన శక్తి ఇచ్చాడు. ఏది స్వీకరించాలా, ఏది స్వీకరించకూడదు, ఏది తినాలా, ఏది తినకూడదు. విషయం పెడతావా? మిచ్చండి ఏం చెప్పమా? వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మాట్లాడేది దేవుడు. నువ్వు మనిషి అనుకుంటే నీ కర్మ. మాట్లాడేది దేవుడు, దేవుని ఆత్మ. ఇక్కడ వచ్చే వాళ్ళందరి గురించి దేవుని తెలుసు. నువ్వు మనసులో ఏమనుకుంటా దేవుని తెలుసు. కొన్ని అడగలుగుతాము, కొన్ని అడగలేము. మీ పర్సనల్ వ్యక్తిగత జీవితం మేము అడగలేము. సంఘం వచ్చి మేము అడుగుతాం, ఖండిస్తాం, గద్దిస్తాం. కానీ పర్సనల్ విషయం మేము అడగము, కానీ వాక్యంతో మాట్లాడతాం. హల్లెలూయా. అందులోనే దేవుడు మాట్లాడతాడు నీ దగ్గరని. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నా? వాడు చెప్తాడు, అత్త చేయమని చెప్తాను, మర్డర్ చేయమని చెప్తాను. చేసేస్తావు మర్డర్ చేస్తావా? అదో ఎదురింటి అని చెప్పింది, అని చెప్పింది, మీద సాగు సస్తావా? దూతావు పైనుంచే? చెప్పండి, దూతావు పైనుంచే? ఏమ్మా దూతమ్మా? నీకు జ్ఞానం లేదా? నీకు తెలివి లేదా? నీకు వివేచన శక్తి లేదా దేవుడు? నీకు మంచి చెప్పిన లేదా దేవుడు? చెప్పలేదు నీకే? తెలిసినా తెలీదా? నీకు తెలుసు కూడా నువ్వేం చేస్తావు? కొన్నిసార్లు గురుకులు రావడానికి కారణం చెప్తున్నావు. నీకు తెలిసినా కూడా ఏం చేస్తావంటే, దేవునికి వ్యతిరేకం తెలిసినా కూడా తెలుసు, దేవునికి వ్యతిరేకంగా తెలుసు, దాన్ని అంగీకరిస్తాం. అందుకే గురువు వస్తుంది. నీకు ఆధారం ఏది? వాక్యం. అయ్యో దేవుని వాక్యం చెప్తుంది ఇది చేయకూడదు.
నేను దూషించకూడదు, నేను చెడ్డమాట మాట్లాడకూడదు, శపించకూడదు. నేను దేవుడికి యథార్థం ఉండాలా. నేను సంఘంలో ఉన్నా. నీకు 10 సార్లు చెప్తున్నా, నువ్వు సంఘంలో ఉన్నావు. నీకు 6 వరకు చెప్తున్నా, మీకు అర్థమైనది లేదు. నువ్వు సంఘంలో ఉన్న వ్యక్తివి. నువ్వు సంఘంలో ఉన్న వ్యక్తివి అంటే ఏమి? నువ్వు గోధుమ అంటే లేదు నేను గురుగుని. అవునా కాదా? నేను గురిగిని. ఆయన స్వరక్తమిచ్చుకున్న సంఘము. ఆయన ప్రార్థన చేసి, ఆయన యేసు ప్రభు రాత్రంతా ఏడ్చి ప్రార్థన చేసి 12 మందిని నిలబెడితే అందులో ఒకడు దొంగ, ఇంకొకడు అపవాదికి ఇచ్చాడు మనసుని, సైతానికి. 36 సార్లు ప్రభుని మరిచాడు. 36 సార్లు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అబద్ధం చెప్పేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? సాతాను మాట్లాడుతుంది. నేను చెప్తున్నా, సేవకులు అబద్ధాలు ఆడతారు. చెప్తున్నా మీరు 4 సార్లు 4 వారాలు చెప్తున్నాను. 4 వారాలు చెప్తున్నా. నీ సేవకుతో నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే నాకు తెలీదా? మీరు ఏం మాట్లాడుతున్నా తెలుసా తెలీదా? మీరు ఏం మాట్లాడుతున్నా తెలుసా తెలీదా? మీరు బేలు చదువుతూ బేలు అయిపోతుంది. అవునా? నీకు జ్వరం ఖచ్చితంగా వచ్చేస్తుంది. లేని రోగాన్ని మీరు తెప్పించుకుంటారు. నీ నోటి మాట కదా. దేవుని దగ్గరికి వచ్చి, దేవుని ఆత్మ దగ్గర వచ్చి, పరిశుద్ధాత్మ దగ్గర వచ్చి నువ్వు ఏం చెప్తున్నావు అంటే నాకు జ్వరం వచ్చేస్తుంది. నిజం. దేవుని యథార్థం ఉండాలా. ప్రభు దగ్గర నీతిగా ఉండాలా. ప్రభు దగ్గర పరిశుద్ధంగా ఉండాలా. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన సింహాసనం ఎదుట అతి పరిశుద్ధములో అదేనా రాక ఆవరణము పరిశుద్ధము అతి పరిశుద్ధం ఉన్నప్పుడు అధిపతి నిచ్చుకున్న సేవకుని దగ్గర వచ్చినప్పుడు మనం మాట్లాడుతాం. దేవుడు వింటాడు. నేనేం మాట్లాడుతాడు, నువ్వేం మాట్లాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి, ఈ 12 మందిలో ప్రార్థన చేసి ప్రభే విత్తినాడు, ప్రభే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభే అంటున్నాడు. తల మీద అందరూ ప్రార్థన చేసుకుని వస్తే అందులో ఒక్కడు అపవాది బిడ్డ. నేను ప్రభు చేత ప్రార్థన చేసుకున్నాను అంటే ప్రభు శక్తి ఆలోచన. ప్రభు శక్తి లేదా? చెప్పండి, శక్తి ఉందా లేదా? ఈ గురువు అంటుంది ప్రభు శక్తి లేదు. గురుగు అంటుంది, గురుకులు అనుకుంటుంది విత్తనం వేసుకున్నామే, నీళ్ళు పోసేది ఆయనే, ఎరు వేసేది ఆయనే, మా కాపు కాసేది ఆయనే. గురుగు సైతాన్ అంటుంది. సంఘంలో సైతాన్ అంటుంది మాకు నీళ్ళు పోసేది ఆయనే, మాకు ఎరువు పోసేది ఆయనే. అవును, పెరిగిపోయాడు ఆయన. ఆయన ఎందుకు పెరిగిపోయిందంటే గోధుమలు పెరికేస్తే మురుగులు పెరికేస్తే గోధుమలు పెరికించిపోతున్నామో, నష్టం వస్తుందేమో. వదలరా ఎదగని. చూడండి, ఇప్పుడు అపవాది బిడ్డ, దేవుని బిడ్డ. చూడండి, 12 మంది అపోస్తలుల్లో ఒకడు ఇస్కరియోతు యూదా దొంగ. వాడు అపవాది సంబంధి, దుష్టుని సంబంధి. కానీ ఇద్దరు కలిసే తిరిగారు. కలిసే సువార్త చెప్పారు, కలిసే ఒక మంచం పనుకున్నారు, కలిసే ఒక టేబుల్ తిన్నారు. మరి దేవుని తెలీదా? చెప్పండి, తెలుసా తెలీదా? ఎందుకంటే పిల్లారా, యేసు ప్రభు 12 మంది మీద ప్రార్థన చేస్తే అందులో దొంగ దొరికాడు, అందులో అబద్ధం చెప్పేవాడు, అందులో అపనమ్ముకున్నవాడు కూడా, నమ్మలేని వాడు కూడా తోమ. ఆయన చేయి పెట్టి చూస్తే నేను తెలుపుతా, ఆయన గాయంలో నా చేయి పెడితే నేను నమ్ముతా, లేకపోతే నేను నమ్మను. ఈ పేతురు గురించి ప్రభు చెప్తాం పిల్లారా, 3 సార్లు నువ్వు నన్ను 3 సార్లు మరిచదు అంటే నేను మరవను ప్రభా. తూర్పు పడమరైనా దక్షిణ ఉత్తరమైనా నేను మిమ్మల్ని మర్చిపోను. నా ప్రాణమైన చచ్చిపోతా ప్రభా, నేను మారు. అట్లాంటి వారి గురించి ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం. చూడండి, ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, సీమోను పేతురు నా గురించి ఈ ఊర్లో ఏమనుకుంటున్నారు అంటే, ఒకడన్నారు ఏలియా అంటున్నారు, ఒకడన్నాడు ఇర్మియా అంటున్నారు. అంటే నువ్వైతే ప్రభా దేవుని కుమారుడు క్రీస్తు నువ్వు అన్నారు.
కరెక్ట్, బాగానే చెప్తున్నారా? ఏమే బాగానే చెప్తున్నారా? వాళ్ళ ప్రభు చెప్తున్నాడు, నేను 3 దినములు కలువరి సెలవు మీదకి ఎక్కి మరణించి నేను మళ్ళీ పునరుద్ధానం జీవిస్తానంటే దాని పేతురు ఏం చెప్తాడు చూడండి. పేతురు ఏం చెప్తున్నాడు? 22 చదవండి. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ఎవరికి చెయ్యి? ప్రభు చెయ్యి పట్టుకొని ఏమంటున్నాడు? అది నీకు దూరం అవును గాక. ఆయన ఏమంటున్నాడు? నేను 3 దినములకి సెలవు మీదకి ఎక్కి మరణించి పునరుద్ధాన జీవం నేనే అని అంటే దానికి పేతురు ఏమంటున్నాడు? ఇది మంచిగా కరెక్టా? చెప్పండి, ఇది మంచిగా కరెక్టా? ఇది మంచిగా కరెక్టా? ఎట్లా మాట్లాడుతున్నారు పేతురు? అది దూరం అయిపోవాలనా? ఆయన సెలవు ఎక్కడ దూరం అయిపోవాలనా? మరి చిత్తం ఏమి? దేవుని చిత్తం ఏమి? తండ్రి చిత్తం ఏమి అంటే ఆయన కలువరిశిలో ఆయన శిలువ మీదకి ఆయన చనిపోయిన దేవుడు పంపించాడు, మన కొరకు బలి అవడానికి పంపించాడు. ఆయన బలి అయ్యి తిరిగి పునరుద్ధానమయ్యి ఆయన మనలోకి వెళ్ళిపో కుమారుగా వచ్చాడు. ఆయనే ప్రభు అన్నీ వచ్చాడు. ఎందుకంటే ఈ మానవుడు పాపం కొరకు నువ్వు పరలోకానికి పోవాలంటే నీ కొరకు ఆయన మరణించాలా, నీ కొరకు రక్తము కార్చాలా, నీ కొరకు నలగొట్టాలా. ఈ సాతానంతో తెలివిగా అతనికి దూరం మా పేతురే కదా, ఏమంటాము? నా పేతురే కదా, నాతో ఉన్నాడు కదా, నాతో పనుకున్నవాడే కదా, నా ఒక ప్లేట్ తిన్నాడే కదా, వాడు చెప్తున్నాడు వాడికి ఇష్టం లేదట. అందుకు ఇష్టం లేదట. అందుకే బైబిల్ బాగా చదవాలి. ఒక చేతిలో మోసం చేయకూడదు, ఒక చేతిలో మోసపోకూడదు. ఏది ఏమంటే టీ దాతండు నువ్వు, కాఫీ దాతండు నువ్వు, నీళ్ళు దాతండు నువ్వు, విషయం బైబిల్ చదవండి. హల్లెలూయా. ప్రభు ఏమన్నా వెంటనే ప్రభు ఏం చెప్తున్నాడు చదవండి. అది నీకు ఎన్నడూ కలగదని ఆయన గద్దింపసాగిను. హల్లెలూయా. చూడండి 23. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనక పొమ్ము. పేతురే మాట్లాడింది, ఆయన శిష్యుడే మాట్లాడింది. ప్రభుతోనే ఉన్నవాడు, సంఘంలో పెద్ద వ్యక్తి, 12 మందిలో అపోస్తలుల 12 మందిలో పెద్దవాడు ఎవరు? పేతురు. ఇప్పుడు ఆ పేతురు సాతాను దూరి ప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ప్రభుకి ఏమి? అది నీకు దూరం అవును కాక. దేవుని చిత్తం ఏమి? ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడానికి కుమారుడు వచ్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కుమారుడుగా వచ్చాడు. వచ్చి ఆయన శిలువ మీద ఎక్కాలైనా, శిలువ మీద తండ్రితనం చేయాలైనా, శిలువ మీద ఎక్కాలైనా, ఆయన మరణించాలా, ఆయన తిరిగి లెయ్యాలా. అప్పుడు ఈ లోకం నమ్ముతుంది. ఆయన లేయలేకపోతే నేను కూడా నమ్మను. ఆయన తిరిగి లేయలేకపోతే నేను కూడా నమ్మను. నువ్వు నమ్ముతావా? ఆయన పునరుద్ధానమై మరణము జయించి, లోకము జయించి, పాపము జయించిన తర్వాత లోక రక్షకుడుగా యేసు క్రీస్తుని ఆరాధించడానికి ఈరోజు ప్రజలంతా కూడా కార్యం అంటే మరణము జయించాడు, తిరిగి లేచాడు. దేవుడు మనకు చాలా మంది పూజించబడిన వారు కానీ పూజించబడిన వాళ్ళు కూడా ఎవరు కూడా లేలేదు. వాళ్ళ సమాజం అట్లే ఉంది, వాళ్ళ సమాజం ఇంకా అట్లే ఉంది. దేవుడు నబడి, దేవుడు పూజించబడి ఎవరు సమాజం ఉందా? సమాజం తెలిసిందా? యేసు ఈ లోకంలో ప్రపంచంలో 750 కోట్ల మంది ప్రజల్లో ఒక యేసు ప్రభు సమాజం మాత్రమే తెరిచి ఉంది. ఆ ప్రజలు చెప్తారు ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు. ఎందుకంటే ఆయన అది దేవుడు తండ్రి చిత్తం, అది ప్రభు చిత్తం. పరలోకము నా తండ్రి చిత్తం ఏమంటే నా బిడ్డల కొరకు మరణించాలి. ఎవరు పోతారు అంటే ప్రభు చెప్తే నేను పోతాను తండ్రి, మరణించడానికి, మన కోసం మరణించాలి.
మన కోసం తిరిగి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు పేతురు అంటున్నాడు, అది నీకు దూరం అవును కాక. దూరం అయిపోతున్నా, తండ్రి చిత్తం జరగకూడదా? చెప్పండి. అంటే ఇది ఎవరు వాక్యానికి వ్యతిరేకంగా, సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడితే అది సైతాన్. అది సైతాన్. హల్లెలూయా. అది ఎవరు? సైతాన్. హల్లెలూయా. ఇది ఎవరు విత్తింది అంటే దురాత్మ విత్తింది. అందుకే ప్రభు ఏమన్నాడు, పేతురు వైపు తిరిగి, చదవండి మళ్ళీ చదువు. ఆయన పేతురు వైపు తిరిగి, ఆయన పేతురు వైపు తిరిగి చదవండి, ఏమంటున్నాడు? సాతానా నా వెనుకకు పోవు. పేతురే కదా మాట్లాడింది. యేసు ప్రభు ఎలా కనుక్కున్నాడు? ప్రభు ఎలా కనుక్కున్నాడు అంటే ప్రభు తెలుసు, తండ్రి చిత్తం నెరవేర్చాలి. ఇది ప్రభు చిత్తము, యెహోవా చిత్తము, ఇది దేవునికి ఇష్టము. ఆయన బలి కూడా దేవునికి ఇష్టము. గొర్రెప్పుడు బలి అర్పించాలి మానవ కొరకు, మన కొరకు మన బలి అర్పించాలి యేసు ప్రభు. ఇక్కడ ప్రేమతో చెప్పాడు పేతురు. పాపం చెప్తాడా? చేయబట్టడం లేదా? చేయబట్టడం లేదా? థ్యాంక్ యూ. కబర్ పెట్టుకోరు, వెళ్ళేసి వస్తాం. పేతురు ఎవరు చేయబట్టుకున్నాడు? ఇక్కడ బాగా ఇక్కడ ఒక మంచి ఓడి ఉంది, మీకు తెలియదు. పేతురు దేవుని చేపెట్టుకుని, ప్రభా అది నీకు దూరం అను కాక, అది దూరం అని కాకండి. ఏమి తండ్రి చిత్త, ఆయన వచ్చిన పని చేయకూడదని అపవాది లక్ష్యం, అపవాది తెలియదు. ఎవరితో దూరి మాట్లాడుతున్నాడు? పేతురు. నువ్వేమనుకుంటావు మాట్లాడితే? చెప్పండి. నా భార్య మాట్లాడుతుంది, మా ఆయన మాట్లాడుతున్నాడు, మా అక్క మాట్లాడుతుంది, మా చెల్లి మాట్లాడుతుంది, మా అమ్మ మాట్లాడుతుంది, మా నాన్న మాట్లాడుతున్నాడు. ఓ సైతాన్ మాట్లాడుతుంది. ఇది ఉన్న వివేచన శక్తి ఉండాలా. హల్లెలూయా. నీకు తెలివి ఉండాలి, ఏది అంగీకరించాలో ఏది అంగీకరించకూడదు, ఏది మాట్లాడని నీకు ఇది ఉండాలి. వెంటనే యేసు ప్రభు అన్నాడు, సాతానా తిరిగి వెనక్కి వెళ్ళము, కట్టించాడు ఆయన. మన 26 చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం తర్వాత పేతురు అయిపోమన్నాడు. 26 చెప్తున్నాడు, ప్రభా నేను ఎట్లా లేదు మాత్రం మర్చిదురు అన్నాడు. 31 లేచి 20 కంటే గెలిపోయాను. అప్పుడు పేతురు 33 అందుకు పేతురు, మత్తయి సువార్త 26:33 అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడు అభ్యంతరపడని ఆయనతో చెప్పగా, యేసు అతను చూచి, ఈ రాత్రి కోడి కుయ్యక మునిపే నీవు నన్ను ఎరగునని ముమ్మారు చెప్పని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. 35 పేతురు ఆయనను చూచి, నేను మీతో కూడా చావలసి వచ్చినాను, నేను ఎరుగును ప్రభా, సత్యం నేను చెప్పను. ఏ వాట్ ఏ లవ్ బా, ఏం లవ్ ఆయన పేతురు చేసుకున్నది, ఎంత ప్రేమ ఉంది. నేను సత్యం నిన్ను మర్చిపోను ప్రభా. ఎందుకంటే పిల్లరా, పేతుల్లో సత్యత పనిచేస్తుంది. పేతుల్లో చూడండి, పేతుల్లోకు మరణ భయం పోయింది. శిష్యుడు ఆడదని చూసి తిరగడు వేస్తారేమో ఆయనతో పాటు. వీడు కూడా క్రీస్తుతో కూడా ఉన్నాడు, యేసుతో కూడా ఉన్నవాడే. అమ్మతో నేను ఆ చిన్న పిల్ల చెప్తుంది, ఇతను కూడా యేసుతో కనిపించాడు. నేను లేదు అప్పుడు ప్రభు చెప్పలేదు ముందే, 3 సార్లు మరిచేది. కానీ ఎందుకు? మాట ఒకటి ఉంటుంది, తీరు ఒకటి ఉంటుంది. మాట ఒకటి ఉంటుంది, తీరు ఒకటి ఉంటుంది. భక్తి ఒకలా ఉంటుంది, చేసే పని ఒకటి ఉంటుంది. హల్లెలూయా. కనుక చూడండి, లాస్ట్ కిందికి రండి. ఈ 75వ వచనము, 74, 75. అందుకు అతడు ఆ మనుష్యుని ఎరుగునని చెప్పి, ఆయన తెలియదని చెప్పి శపించుకొనుటకు ఒట్టు పెట్టుకొనుటకు మొదలు పెట్టును. వెంటనే కోడి కూర్చొని ఇప్పుడు ఆయన ప్రభుని కొట్టి ఎత్మై ఆ వరణలు వేసిన తర్వాత 75 కనుక కోడి కుయ్యక మునిపే
నువ్వు ఎరుగనని ముమ్మారు చెప్పదని యేసు తన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. మారినాడు. ఏమన్నాడు? సంతాపపడి ఏడ్చెను అంటే మారు పశ్చాత్తాపం కలిగి మారు మనుకుంటారు. హల్లెలూయా. ప్రభు చెప్పింది నిజమైంది. ముమ్మంతా మరిచదు అంటే మరిచి బయటికి పోయి, ప్రభా నేను పాపిని, అవును ప్రభా అని సంతాపపడి. సంతాపం అంటే ఏమి? ఎవరు చచ్చిపోతే సంతాప సభ, సంతాపం తెలియపరుస్తారు. అయ్యో ఆ ఇంట్లో మరణం వచ్చింది అని సంతాపం ప్రకటన తెలియపరుస్తారు. సంతాపపడి ఏడ్చాడంట, చావుకి ఏడ్చినాడంట. పేతురు ఏడ్చి, ప్రభా నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. చూడండి, ఏ పేతురు మరణానికి భయపడ్డాడు? సత్యత్వం ఉన్న పేతురు, అపవాదికి ఇచ్చిన పేతురు అపోస్తల కార్యం వచ్చిన తర్వాత హేరోదు ఎదురుగా, రాజుల ఎదుట ధైర్యంగా వాక్యాన్ని బోధించాడు. తెలుసా? ఎందుకు తెలుసా? చూడండి, మరణం కూడా భయపడలేదు. యేసు ప్రభుని శిలువలో ఇట్లేస్తే పేతురు తల కిందకి పెట్టి కాలు పైకి పెట్టి రెండుగా అయిపోయిన బాడీ అట్లా చనిపోయింది. తెలుసునా? ఆయనకి నేను యోగ్యను కాను, నా ప్రభులను సెలవేయద్దు, నన్ను తల కింద చేయి. భయపడిన వ్యక్తి ధైర్యంగా బోధించాడు. ఎందుకంటే సంతాప సపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి, పురుగుల మధ్యలో, గోధుమల మధ్య పురుగులను దేవుడు ఎందుకు పలకించలేదంటే ఆ 12 మందిలో ఒకడు దొంగ అయిపోయినాడు. ఒకడు అపవాది దుష్టుడి సొత్తు. యేసు ప్రభువు 30 వెండి నెలకి అప్పచెప్తున్నాడు. ఎన్ని నెలలకి? 30 వెండి నెలలకి అప్పచెప్తున్నాడు. హల్లెలూయా. చూడండి, అదే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 14వ వచనం. 14 త్వరగా మత్తయి సువార్త 26:14 చదవండి అమ్మా. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకునితో వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిస్తావు? హల్లెలూయా. యేసు ప్రభువును అప్పచెప్తాను, నాకేమిస్తావు? హల్లెలూయా. ఈరోజు చాలా మంది చర్చికి వస్తున్న తర్వాత ఆదివారం చర్చి తెలుసు, మీకు బాగా ఆదివారం చర్చి తెలుసు. నాకు పలానా పని ఉంది, నేను ఆ వ్యాపారం చేయాలా, ఇది చేయాలా అంటే ధనము, ఇది ఒక విగ్రహం. ధనం ఏమి? ఒక విగ్రహం. మనుషులు ఏం తెలుస్తున్నా, ఈరోజు మా అక్క వస్తుంది, ఈరోజు మా అన్న వస్తున్నారు, ఈరోజు ఊరి నుంచి మా తల్లిదండ్రులు వస్తున్నారు, అది ఒక విగ్రహం. దేవునికి ఏది అడ్డుపరుస్తుందో ఇదంతా విగ్రహమే. ఈ విగ్రహాన్ని అడ్డుపెట్టి మందిరానికి రారు. ఈ విగ్రహాన్ని అడ్డుపెట్టి మందిరానికి రారు. వాళ్ళు ఎవరు అంటే గురువులు. ఎవరు వాళ్ళు? సాకు. నీకు ఏదో సాకు దొరకాలి. నాకు పలానా రోగం వచ్చింది, నాకు పలానా కార్యం వచ్చింది, నేను ఇట్లా పోతున్నాను. గోధుమ ఏం చేస్తుంది? చెప్పండి. గోధుమ ఏం చేస్తుంది? నేను సత్యనారాయణ నాటబడాలా. గోధుమ ఏం చెప్తుంది? నేను మందిరం నాటబడాలా, నేను అక్కడే పోయి సావాలా. చెప్పండి. కాదు, అతను చెప్ప, నేను అక్కడే పోయి సావాలా. ఎందుకంటే దేవుని మందిరం పోవాలా. ఏది జరిగినా ఆయన స్వరక్తముతో కొన్న సంఘము, సంఘానికి పోవాలని హల్లెలూయా. ఈ విగ్రహారాధన చేస్తే ఇప్పుడు అంటున్నాడు, ఇస్కరియోతు యూదా అంటున్నాడు, ఆయనని అప్పచెప్తాను, నేను ఆయనను అప్పచెప్తాను, నాకేమి ఇస్తాను? ఇది అపవాది భయంకరమైన రీత్యా ధనము సమస్త కీడుకు. చెప్పండి, ధనము సమస్తము కీడుకు మూలము. నేను చెడిపోయేది ధనమే, నిన్ను బాగా చేసేది ధనమే, నేను చెడ్డమని తీసుకునే ధనమే. దాని నా మొత్తం బైబిల్ చెప్తుంది. కలిమి విస్తరించడం వలన అది జీవానికి మూలమా? కలిమి విస్తరించడం వలన, కలిమి అంటే ధనము, అది విస్తరించడం వలన జీవానికి అది మూలమా? జయలలిత భయంకరమైన డబ్బు ఉంది. జయలలితకి మన ఇండియాలో టెర్రర్ లేడీలు, అట్లా ముట్టుకున్న వాళ్ళు అట్లా నిప్పు కాలిపోయేలా ఉంటారు, అట్లా ముట్టిన షాక్ పడేస్తారు. అట్లా భయంకరమైన లేడీ. 1 మమత, మాయావతి. 2 మమత, ఎవరు? పశ్చిమ బెంగాల్ సీఎం. 3 జయలలిత. 4 పూలాం దేవి. ఎవరు వీళ్ళంతా? టెర్రర్. వారు ఎంత పెద్దగా ఉన్నారు.
కాళ్ళ పడాల్సింది, రే రారా కొట్టేసి పోరా. అంత పవర్ఫుల్ లేడీ, అంత ధనవంతురాలు, అంత అందగతి, ఎవరు చేయలేదు. అంత అందమైన, అంత కలర్ అంటాయేమో, అంత అందగతి. రోజుకి 4 చీరలు మార్చేది. ఎంత ఉంటుందో తెలియదు, ఆమె లెక్క లేదు. మా చిత్తూరులో ఒక ఆయన్నాడు, బషీరే అనుకుంటా, బషీరే అనుకున్నాను. వాడు పోయేది ఎక్కడికి, అమ్మ దగ్గర పోయేది. అమ్మ ఆడు కూర్చుంటే, 6 సార్లు కూర్చుంటే వాడు 7 నుంచి టేక్కని పోతాడు. అంటే ఎవరి ఎట్లా వచ్చిన బషీర్ ఎవడో వందన్నా, అమ్మ బస్సులో వందమ్మా అంటే పోరాడు కార్యక్రమం పోరా. రే సూట్ కేసు పంపిస్తాను అంటే ఆ సూట్ కేసు అంత దండి డబ్బులు ఉంటుంది. ఆమె ఆడు కూర్చుంటేనే వాడు ఈ నుంచే దిగుతాడు. పాము దిక్కుని పోతాడు. అమ్మ ఇట్లేముంటుంది బయటకు వచ్చిన వాళ్ళు సుట్టు డబ్బులు తీసుకొచ్చింది. చిత్తులో వచ్చేవాడు ఆడ ఎమాసెట్ దగ్గర ఒక చీర వేసుకొని, చీర మీద కాలు వేసుకొని, వాడి స్టైల్ రాజు, వాడి కింగ్. ఎందుకంటే అట్లాంటి ఆయన ధనవంతులైనా పేదలైనా అందరూ పోవాల్సిన స్థలానికి పోవాలి. అందరూ పోవాల్సిన స్థలానికి ప్రసంగి చెప్తుంది, అందరూ పోవాల్సిన స్థలానికే పోవాలా. అందరూ ఆడికే పోవాలి, మట్టికి అందరూ అక్కడికే పోవాలా. అంత ధనవంతులు, అంత అందగతి, అసలు మొగాలు క్యాచ్ చేయదు, లెక్క చేయదు. అట్లాంటి వ్యక్తి ఆమె మట్టిపెట్టి. అందుకే కలిమి విస్తరించడం వలన అది జీవానికి మూలం కాదు. నీ బ్రతుకు అది మూలం కాదు. ఒకడు సంపాదించి లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే మనకేమి ఏం దక్కుతుంది? ఏదో వస్తున్నారు, దాని న్యూస్ ఉందా? అందుకే దేవునికి మీరు దేవుని రీతిగా, దేవుడు మంచి విత్తనం విత్తాడు, మంచి కోరిక, మంచి ఫలం రావాలని కోరుకుంటున్నాడు. ఆయన విత్తనం వేసాడు, మొలిచింది, చెట్టు వచ్చింది, మంచి ఫలం రాలేదే. ఎవరు విత్తారు? ఈ గురుగులు అపవాది విత్తాడు. సాతాను విత్తులు గురుగులు. అంటే ఈ హృదయం ఎవరు విత్తుతున్నారు? సాతానా దేవుడా? నేను బాగా హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా చూడండి, మనం సంఘములో మీరు బాగుండండి. ఒక చిన్న మన బైబిల్ మీకు గుర్తు చేస్తాం, తప్పుగానే మత్తయి ఆదికాండం 30 వచనం చదవండి. ఆదికాండం ఓకే క్లోజ్ చదవండి. ఆదికాండం 30 వచనం. ఇక్కడ లాబానుతో యాకోబు చెప్తున్నాడు. నేను రాకమునుపు నీకుంది ఎంత ఉంది? చదవండి. మరి నన్ను మీరు చూడాలి. సంకర్ బట్టి చదువు. నేను రాకమునుపు నీకుంది ఎంత? బట్టి ఇప్పుడు చదువు. అయితే అది బహుగా అభివృద్ధి అంటే నీ కొంచెమే. ఈరోజు విస్తారంగా వచ్చిందంటే అన్యుల మధ్యలో నువ్వు ఎలా ఉన్నావు? మీరు అన్యుల మధ్య ఎలా ఉన్నారు? రతనమ్మ విను, ఇక్కడ మీకే సంఘంలో చెప్తున్నా, వాళ్ళ గురించి చెప్పలే, అందరూ చెప్తున్నా. మీరు సంఘానికి రాకముందు మీరు ఎంత మీదే? ఇప్పుడు ఎంత ఉంది? ఉందా లేదా? ఈ సంఘం కదా, ఈ తల్లిది కదా, ఈ తల్లి ఆశీర్వాదం. అమ్మ మన సంఘం ఎవరు? తల్లి, యేసుప్రభు భార్య. అది ఈ సంఘం యేసుప్రభు భార్య. ఈ తల్లి పెట్టిన భిక్షం. నేను కూడా షైన్ అయినా. నేను చింతామణికి వచ్చిన తర్వాత నేను షైన్ అయినా, బాగా షైన్ అయినా. నిజం చెప్తున్నా, దైవ సాక్షి సంఘం చెప్తున్నాం. మీకు ఆయన మాటకు లోబడి ఆయన చెప్పిన వాక్యాన్ని మీరు ప్రభు చెప్పినట్టు చేస్తున్నాం. మిమ్మల్ని డెవలప్ చేస్తాను, నన్ను డెవలప్ చేస్తాను. అవునా కాదు? ఎందుకంటే మనము ఆయన స్వరక్తము సంఘంలో ఉన్నాము. హల్లెలూయా. గురుగులకు చోటు ఇవ్వద్దు. గురుగులు చోటిస్తే ఫినిష్. హల్లెలూయా. సాతాను వదిలిపెట్టి బాగా చెప్తున్నాను.
సాతానుడు మూడో వ్యక్తులు వచ్చి మీ పెట్టదు. సైతాన్యుడు దూరం నుంచి వచ్చి బర్మన్ బక్క బురుగుడక్క మీ ఇంట్లో అది ఉంది ఇది ఉంది చెప్పదు. నీవేలే నీకు అనుపరుస్తారు, మీ వాళ్ళే మీకు అనుపరుస్తారు, మీ వాళ్ళే నేను ఆటంకపరుస్తారు. హల్లెలూయా. మీ వాళ్ళే, మీ సొంత వాళ్ళే నీ కన్నును పొడిచి నేను గుడ్డి వాళ్ళని చేస్తారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, నీ విశ్వాసానికి పరీక్ష, నీ నమ్మకానికి పరీక్ష, నీ పరిశుద్ధానికి పరీక్ష. ఎందుకంటే నీవు సంఘంలోకి ఉన్నా కనుక సంఘం ఎదుగుతున్న తర్వాత కొంతమంది అసూయపడతారు. కొంతమంది ఏం చేస్తారంటే, ఓ వీళ్ళు బాగున్నారే, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత బాగున్నారు వీళ్ళు, అసూయపడి చెడిపోయేదానికి ప్లాన్ చేస్తుంది. సంఘం ఏం కాదు, ఒకరు ఇద్దరు పోతే సంఘానికి ఏం కాదు, ఎవరు పోయినా నాకేం లేదు, నాకేం లేదు. ఒకరిద్దరు పైన తుఫాను వచ్చినా ఏదో వచ్చినా నేను బండ మీద ఉన్నాను. అవునా కదా నేను ఎక్కడున్నాను? నేను బండ మీద ఉన్నాను. హల్లెలూయా. క్రీస్తుని బండ మీద ఉన్నాను. హల్లెలూయా. నేను రాయి మీద ఉన్నాను, నాకేం కాదు. ఇసుక మీద కూలిపోతాను. కానీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ మన సొంత వేలు తీసుకొచ్చి మన కన్ను వచ్చేస్తుంది. బీ కేర్ఫుల్. అందరూ చెప్తున్నా బీ కేర్ఫుల్. నీ సమాధానం చెప్తాడు. ఈ గురువులు చేసే పని ఏం తెలిసినా, నీ ఇంట్లో గొడవలు పెడతాడు. హల్లెలూయా. నీ సమాధానం పోగొడతాడు, నీ నెమ్మదిని పోగొడతాడు, నీ ఎదుగుదలను పోగొడతాడు. హల్లెలూయా. ఈ గురువు ఎవరు విత్తింది? అపవాది ఎందుకు విత్తాడు? వారి పని పడలేదా? అపవాదికి వాని పని ఏమి? నీ నెమ్మది పోగొట్టాలా, నీ ఎదుగుదల పోగొట్టాలా, నీ నరకాన్ని తీసుకొని పోవాలా, నువ్వు హాస్పిటల్కి పోవాలా, నువ్వు ఏడవాలా, వారు నవ్వాలా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గురువులు చేసే పని ఏమంటే ప్రియులారా, నిన్ను ఏడిపించాలా, నీకు రోగం ఇవ్వాలా, నిన్ను నష్టపరచాలా, నిన్ను అనగదొక్కాలా. ఇది గురువుల పని. అందుకే సంఘం మనం అందరూ ఉన్నాం. నువ్వు గురువువా, నువ్వు గోధుమవా పరీక్ష చేసుకో. నీలో ఎవరు విత్తిన్నారు? మంచి విత్తితే మనకి మంచి ఉంటుంది. హల్లెలూయా. మంచి విత్తితే మంచి ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే చెప్తానంటే, నేను రాకముందు నువ్వు ఎంత కొంచెం, నేను రాకముందు నువ్వు కొంచెం, నేను వచ్చిన తర్వాత బహుగా దీవించబడ్డాను. అంతే. నేను అడుగు పెట్టే స్థలం అంతా దేవుడు దీవించాడు. ఇది ఖచ్చితంగా చెప్తాను. నేను ఏ స్థలం అడుగు పెట్టానో అదంతా విస్తారంగా దీవించబడ్డాను. విస్తారంగా దీవించబడ్డాను. నేను మొదటి కోరేది ఏం తెలుసిన, ప్రభా బిడ్డలు దీవించబడాలి, షైన్ అవ్వాలి. ఇది షైన్ సంఘం బాగవుతుంది. అవునా కదా? ఇది మీరు షైన్ అవుతే సంఘం బాగుంటుంది, సంఘం బాగా ఎదుగుతుంది. మీరు షైన్ అవ్వాలి. నీ వస్త్రం మారాలి, మళ్ళీ నీ ఫేస్ మారాలి, నీ ప్రవర్తన మారాలి. మరి ఇది వచ్చిన తర్వాత నేను దుష్ట సంగతి చూపిస్తే మీరు అది చెప్తున్నా. మోషే అంటున్నాడు, ఈ చేతిలో కర్ర తీసుకుంటాను, త్వరగా ముయించేస్తాను. 2 నిమిషాలు త్వరగా. ఈ వాక్యం దీవించును గాక. అర్థమా?